గతంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మాసప్యాంక్ పోలీసులు విచారించారు. డిసెంబర్ 4న తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కౌశిక్ రెడ్డి తన వాహనాన్ని సిఐ వాహనానికి అడ్డుపెట్టి అనుచరులతో హల్చల్ చేశారు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై గతంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ విచారణ భాగంగా మాసప్యాంక్ పోలీసులు కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. గంట పాటు విచారణ చేసి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు పోలీసులు. అలాగే పోలీస్ విచారణ సందర్భంగా హాట్ కామెంట్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హామీలు 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఇక తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, తన ఫిర్యాదుపై ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. పండగ రోజు కూడా తనను పోలీసులు అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా తనను మాసప్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు అడిగారని, అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, తాను అన్నిటికీ సమాధానం చెప్పానని అన్నారు కౌశిక్ రెడ్డి. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కేసులకి భయపడేటోడే లేడు. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్ అయిపోయిండు. ఇలా మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఇచ్చే ఏమిచ్చే అధికారంలోకి వచ్చిరు, ఇలా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను ఎందుకు అడ్డుకున్నా? నేను అడ్డుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ కి నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన, నేను ఎమ్మెల్యేని. It is the duty of the SHO or the ACP to receive me and send me off. నేనేమి బార్జిన్ కాలేదు, అపాయింట్మెంట్ తీసుకొని పోయినా. నన్ను చూసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద కంప్లైంట్ ఇస్తున్నాను లేచి ఉరకడం కరెక్టా? 2, తను అడిగిన కార్ ఇష్యూ, ఎట్టు పరిస్థితుల్లో కార్ అడ్డం మేము పెట్టలేదు. నన్ను కారులో దింపి లోపల దింపి నా కారు బయటికి పోతున్నప్పుడు, ఇప్పుడు మీరు నన్ను కారు ఇక్కడ దింపింది, నా బయటికి పోతుంది, లేచి ఎవరైనా ఉరుకుతుంటే నా కారు వెనుకనే రావాలి కదా వాళ్ళు. ఆ ఒక్కటే గేట్ ఉంది కదా, వాళ్ళు దాన్ని కూడా అబద్ధాలు చెప్పి నా కారు సీజ్ చేయడము, అన్యాయంగా నా ఫోన్ గుంజుకోవడము. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా ఫోన్ గుంజుకోవచ్చు అట్లా?